Hello everyone. Today we are discussing about one of the interesting and important topic in Indian Constitution, that is Article 14. సో ఆర్టికల్ 14 ఈ వీడియోలో మనం వీలైనంత వరకు ఈ ఆర్టికల్ని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలో దానికి ట్రై చేద్దాం. సో ఎందుకు సింపుల్గా అంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది మీ మైండ్కి అర్థమైందంటే, సో నువ్వు ఎనీ బుక్ ఎనీ న్యూస్ చదివినా కానీ నీకు ఆటోమేటిక్గా దాంట్లో కోర్ కాన్సెప్ట్ అర్థమైపోయింది. సో మనం సింపుల్గా నేర్చుకోవడానికి ట్రై చేస్తాను, నేను సింపుల్గా చెప్తాను, ట్రై టు బి అండర్స్టాండ్. సో ఆర్టికల్ 14 డీల్స్ అబౌట్ రైట్ టు ఈక్వాలిటీ, దట్ మీన్స్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వాలిటీ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. సో ఈ టూ గురించి నేను వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఏమి, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే ఏమి. సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసలు ఏం చెప్తుందంటే, ద స్టేట్ షెల్ నాట్ బి డినై టు ఎనీ పర్సన్, మార్క్ ద ఎనీ పర్సన్, ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ఎనీ పర్సన్ అంటున్నాడు ఇక్కడ. ఎనీ పర్సన్ అంటే మనకి బోత్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్. యాక్చువల్గా మనకి ఫారినర్స్ సిటిజన్స్కి ఇద్దరికి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, బట్ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్న ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి 15, 16, 19, 20, 29, 30. ఈ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఉంటాయి, ఫారినర్స్కి ఉండవు. సో ఇక్కడ ఎనీ పర్సన్ అన్నాడు, సో మనకి సిటిజన్స్ ప్లస్ ఫారినర్కి ఇద్దరికి అవైలబుల్లో ఉంటాయి. అండ్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, ఓన్లీ ఇండియన్ టెరిటరీలో మాత్రమే ఇవి అవైలబుల్ ఉంటాయి. అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఈ ఆర్టికల్ 14 అవైలబుల్ ఉండదు. సో అసలు ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఏమి? సో ఈక్వాలిటీ బిఫోర్ లా అనే కాన్సెప్ట్ని మనం బ్రిటిష్ నుంచి బారో చేసుకున్నాం, ఇన్స్పైర్ అయ్యాం. సో ఇదేం చెప్తుందంటే, ఎవ్రీవన్ ఈజ్ ట్రీటెడ్ ద సేమ్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. అంటే ఒక లా పాస్ చేస్తే ఆ లా అనేది ఎవ్రీవన్ని సేమ్గా ట్రీట్ చేస్తుంది, ఎనీ డిఫరెన్సెస్ లేకోకుండా. ఇంకా రిమైనింగ్ చూసుకుంటే, ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ స్పెషల్ ప్రివిలేజెస్ ఫర్ ద ఎనీ పర్సన్. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2 పర్సన్స్ ఉంటారు, ఓ పర్సన్స్కి ఎక్కువ ప్రివిలేజెస్ ఇచ్చేసి ఇంకో పర్సన్కి తక్కువ ప్రివిలేజెస్ ఇవ్వడం ఉండదు. సో ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. అండ్ ఆల్ లాస్ కెన్ బి ట్రీటెడ్ ఎవ్రీవన్ ఈక్వల్లీ అండ్ నో వన్ ఈజ్ అబోవ్ ద లా. ప్రతి ఒక్కరిని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ప్రతి ఒక్కరు అంటే పూర్ రిచ్ లేకోకుండా, రిచ్ అనేవాడు అబోవ్ ద లా, పూర్ అనేవాడు బిలో ద లా అనేది ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఒక మినిస్టరు ఒక కామన్ మ్యాన్ ఇద్దరు ఒక క్రైమ్ చేసింటారు, సేమ్ క్రైమ్. ఇక్కడ ఇతను మినిస్టర్ అని ఇతను తక్కువ పనిష్మెంట్ ఇచ్చి, అతను కామన్ మ్యాన్ అని అతనికి ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వడం ఉండదు. ఇద్దరికి సేమ్ టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఇది ఈక్వాలిటీ బిఫోర్ లా చెప్తుంది. నెక్స్ట్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. సో ఇది వచ్చేసి మనకి యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నాం. అసలు ఇది ఏం చెప్తుందంటే, పీపుల్ ఇన్ సిమిలర్ సిచ్యువేషన్ ట్రీటెడ్ ఈక్వల్లీ. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంకో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు. సో బోత్ ఆర్ కమిటెడ్ సేమ్ క్రైమ్. సో వీళ్ళిద్దరికి సేమ్ పనిష్మెంట్ ఉంటుంది. ఇది మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా చెప్తుంది. అదే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక కామన్ లేడీ ఉన్నారు, సో ఇద్దరు కమిటెడ్ ఏ మిస్టేక్, అదే క్రైమ్. సో ఇక్కడ మాత్రం మనకి ప్రెగ్నెంట్ ఉమెన్కి తక్కువ పనిష్మెంట్ ఉంటుంది అండ్ స్పెషల్ ప్రివిలేజెస్, కామన్ లేడీకి కొంచెం సివియర్గా పనిష్మెంట్ ఉంది, బేస్డ్ ఆన్ ద ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనే దాని గురించి ఇది చెప్తుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ లాస్ కెన్ బి ట్రీటెడ్ డిఫరెంట్ గ్రూప్స్ డిఫరెంట్లీ, బట్ ఓన్లీ ఇఫ్ ద రీజన్ ఈజ్ రెస్పాన్సిబుల్. సో దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే, గవర్నమెంట్ గివ్స్ స్కాలర్షిప్ ఓన్లీ టు ద SC/ST స్టూడెంట్స్. దిస్ వ్యాలిడ్ బికాస్ దే ఆర్ ఎ సోషల్లీ డిస్అడ్వాంటేజ్డ్ గ్రూప్. అంటే ఇక్కడ ఏం చెప్పేదాన్ని ట్రై చేస్తున్నాడంటే, SC/ST వాళ్ళకి స్పెషల్గా కొన్ని స్కాలర్షిప్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే, వాళ్ళు ఎకనామికల్లీ అండ్ సోషల్లీ డిసడ్వాంటేజెస్ పీపుల్, బ్యాక్వర్డెడ్ పీపుల్. సో వాళ్ళని మెయిన్ స్ట్రీమ్తో పాటు అప్లిఫ్ట్ చేయాలి కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ కానీ ఇలా స్కాలర్షిప్స్ ఇచ్చేసి వాళ్ళు ఎంపవర్ చేస్తుంటారు అన్నమాట. అసలు ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? సో ఆర్టికల్ 14 సేస్ యూ కెనాట్ మేక్ ఏ లాస్ దట్ అన్ఫేర్లీ ఆర్ ఫేవర్ వన్ గ్రూప్ ఓవర్ అనదర్. అంటే 2 గ్రూప్స్ ఉన్నాయి. సో గ్రూప్కి నువ్వు ఫేవర్గా లాస్ పాస్ చేసి ఇంకో గ్రూప్కి అన్ఫేవర్గా లాస్ పాస్ చేయకూడదు. సో బోత్ ద గ్రూప్ ట్రీటెడ్ ఈక్వల్లీ అని చెప్తుంది. బట్ యూ కెనాట్ ట్రీట్ డిఫరెంట్లీ ఇఫ్ దెర్ ఈజ్ అ రియల్ అండ్ క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్పా కదా SC/ST స్కాలర్షిప్ అని, ఈ ఎగ్జాంపుల్తో మనము వాళ్ళు డిఫరెంట్గా ట్రీట్ చేయొచ్చు ఫర్ రీజనబుల్ రీజన్తో అనమాట. సో దిస్ ఈజ్ సేస్ ఆర్టికల్ 14. బట్ మనకి కొన్ని డౌట్ రావచ్చు, బ్రదర్ నువ్వు ఇది చెప్తున్నావు, ప్రెసిడెంటు, ఎమ్మెల్యేసు, ఎంపీసు, సో వీళ్ళకి స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయి కదా, వీళ్ళు స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు కదా,
అనేది వాళ్ళు ఈక్వాలిటీ బిఫోర్ లా కిందకి రారా అని డౌట్ రావచ్చు. సో మన కాన్స్టిట్యూషన్ అది కూడా చెప్పింది. సో మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే దాన్ని ఎక్సెప్షన్స్ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. సో అకార్డింగ్ టు ద ఆర్టికల్ 361, సో ఇది డీల్స్ అబౌట్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఈక్వాలిటీ. దే ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ద ఎనీ కోర్ట్ ఫర్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ దేర్ అఫీషియల్ పవర్స్. సో వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎనీ కోర్టుకి ఆన్సరబుల్ కాదు. బట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, లైక్ పార్డనింగ్ పవర్ ఉంది. సో పార్డనింగ్ పవర్ కానీ ఎమర్జెన్సీ పవర్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్స్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ మెన్షన్ చేసి ఉంటారు. సో అవి మాత్రం జ్యుడిషియరీ కిందకి వస్తాయని. సో ఇది ఫస్ట్ ఆర్టికల్ 361. నెక్స్ట్, నో అరెస్ట్ ఇంప్రిజ్మెంట్ డ్యూరింగ్ దట్ టర్మ్. అంటే మనకి యాక్చువల్గా గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ 5 years టర్మ్లో ఉంటారు. సో ఈ టర్మ్లో ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, ఎలాంటి సెంటెన్స్ ఇవ్వకూడదు ఇది. నెక్స్ట్, నో క్రిమినల్ ప్రొసీడింగ్స్ కెన్ బి ఇంపోజ్డ్ కంటిన్యూ అగెన్స్ట్ దెమ్ డ్యూరింగ్ దట్ టర్మ్. క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేటివి ఎలాంటివి హ్యాండిల్ చేయడానికి లేదు, వాళ్ళు ఎన్ని డేస్ టర్మ్లో ఉంటారో అన్ని డేస్ వరకు. బట్ సివిల్ ప్రొసీడింగ్స్ హ్యాండిల్ విత్ 2 months ప్రియర్ నోటీస్. సివిల్ ప్రొసీడింగ్స్ అనేటివి వాళ్ళకి 2 months అడ్వాన్స్గా నోటీస్ ఇచ్చి సివిల్ ప్రొసీడింగ్స్ని హ్యాండిల్ చేయొచ్చు. సో దిస్ ఈస్ డీల్స్ అబౌట్ ఆర్టికల్ 361. నెక్స్ట్ ఆర్టికల్ 361A. సింపుల్ చెప్పాలంటే ఆర్టికల్ 361A ఏం డీల్ చేస్తుందంటే, సో పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేషన్లో కానీ మనకి సెక్షన్స్ జరుగుతాయి, బడ్జెట్ సెక్షన్ కానీ మాన్సూన్ సెక్షన్స్ కానీ. సో అందులో ఉన్నటువంటి మ్యాటర్స్ అన్నీ మనకి మీడియా కానీ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ పోస్ట్ చేస్తుంటాయి. సో వీళ్ళు ఈ యొక్క పబ్లిష్ చేయొచ్చు అనమాట, ఇక్కడ కంటెంట్ ఏముందో అవన్నీ. సో అగెనెస్ట్గా మీడియాకి కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ గవర్నమెంట్ కానీ జ్యుడిషియల్ కానీ ఎనీ అగెనెస్ట్ యాక్షన్స్ తీసుకోకూడదు అనే దాని గురించి ఆర్టికల్ 361A చెప్తుంది. సో దట్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిషింగ్ ఆఫ్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్. దట్ ఈస్ మీడియా కెనాట్ బి పనిష్డ్ ఫర్ ద పబ్లిషింగ్ ట్రూ రిపోర్ట్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేషన్ ప్రొసీడింగ్స్. సో ఇలాంటి పోస్ట్ చేయొచ్చు అనమాట. బట్ సీక్రెట్ సిట్టింగ్ కెనాట్ బి అప్లై. సో దిస్ ఈస్ డీల్స్ అబౌట్ ఆర్టికల్ 361A. నెక్స్ట్ ఆర్టికల్ 105. ఆర్టికల్ 105 డీల్స్ అబౌట్ స్పెషల్ అంటే పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ పార్లమెంట్. అంటే పార్లమెంట్ అంటే ఎంపీస్. సో ఎంపీస్ ఒక ప్రివిలేజెస్ గురించి ఆర్టికల్ 105 చెప్తుంది. దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ లీగల్ ప్రొసీడింగ్స్ ఇన్ ఏ పార్లమెంట్. అసలు ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ లీగల్ ప్రొసీడింగ్స్ అంటే ఏమి? ఎంపీస్ కెన్ స్పీక్ ఫ్రీలీ ఇన్సైడ్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఎంపీస్ అనేవాడు ఏమన్నా మాట్లాడచ్చు ఇన్సైడ్ ఆఫ్ పార్లమెంట్. సో కోర్ట్ కెనాట్ క్వశ్చన్ అనమాట, కోర్ట్ ఇన్వాల్వ్ అయ్యే గుণ లేదు. అండ్ నో కోర్ట్ కేస్ కెన్ బి ఫైల్డ్ ఫర్ ఎనీథింగ్ సేడ్ ఇన్ ద పార్లమెంట్. నేను ఇంతకుముందు చెప్పా కదా. సో ఎంపీ ఏం మాట్లాడినా కానీ అగెనెస్ట్గా కోర్టు కేసు ఫైల్ చేయడానికి లేదు ఇన్సైడ్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఎనీ ఓట్ గివెన్ ఇన్ ద పార్లమెంట్ కెనాట్ క్వశ్చన్ ద కోర్ట్. సో పార్లమెంట్లో మనకి ఓటింగ్స్ ఉంటాయి. సో ఎంపీ అనేవాడు వాని ఇష్టం వచ్చిన ఓటు వేసుకోవచ్చు. సో ఈ ఓటు వేసిండే వాని ఇష్టం, దీంట్లో కూడా కోర్ట్ ఇన్వాల్వ్ అయ్యేలేదు. సో దిట్ ఈస్ నెక్స్ట్, ఎంపీస్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద సివిల్ కేసెస్ డ్యూరింగ్ ద సెక్షన్ నాట్ క్రిమినల్ మ్యాటర్స్. అంటే ఇప్పుడు బడ్జెట్ సెక్షన్ జరుగుతుంది. సో సెక్షన్ జరిగేటప్పుడు సివిల్ కేసెస్ రీజన్ తీసుకొని వాడిని సెక్షన్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేయకూడదు. బట్ నాట్ క్రిమినల్ మ్యాటర్స్ అంటే క్రిమినల్ కేసు పరంగా అతన్ని అరెస్ట్ చేయొచ్చు, బట్ సివిల్ కేసెస్ పరంగా అతన్ని అరెస్ట్ చేయడానికి లేదు డ్యూరింగ్ ద సెక్షన్ అప్పుడు. సో సేమ్ ఇది డీల్స్ అబౌట్ ఆర్టికల్ 105. సో ఆర్టికల్ 105 ఎంపీస్ గురించి చెప్పింది. సేమ్ ప్రొవిజన్స్ ఆర్టికల్ 194లో ఎమ్మెల్యేస్ గురించి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 31C. సో దిస్ ఈస్ కమ్స్ అండర్ ద ఎక్సెప్షన్స్ ఆఫ్ ఆర్టికల్ 14. దట్ ఈస్ ఆర్టికల్ 31C ఏం చెప్తుందంటే సర్వింగ్ ఆఫ్ లాస్ గివెన్ ఎఫెక్ట్ టు సెంటెన్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్. సో యాక్చువల్గా మనకి డిపిఎస్పీస్ ఉంటాయి. ఈ డిపిఎస్బిసి కొన్ని ఇంప్లిమెంట్ చేస్తే అగెనెస్ట్ ద రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14కి ఆర్టికల్ 19 అగెనెస్ట్గా ఉంటుంది. సో అవి ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ వైలేట్ చేయాలి. బట్ ఆర్టికల్ 31C ఏం చెప్తుందంటే ఇఫ్ ఏ లా ఈజ్ మేడ్ ఇంప్లిమెంట్ సెంట్రల్ డిపిఎస్పీస్ ఇట్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఫర్ ద వైలేటింగ్ సమ్ ఫండమెంటల్ రైట్స్. దట్ ఈస్ ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 19. సో లాస్ ఇంప్లిమెంటెడ్ ఆర్టికల్ 39C కెనాట్ బి ఛాలెంజ్డ్ అండర్ ద ఆర్టికల్ 31, ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 19. అంటే నువ్వు ఆర్టికల్ 39Bని 39Cని ఇంప్లిమెంట్ చేయాలంటే నీకు ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 వైలేట్ అవుతుంది. బట్ ఆర్టికల్ 31C ఏం చెప్తుందంటే నువ్వు ఇవి ఇంప్లిమెంట్ చేయి. సో ఇవి వైలేట్ అయినా పర్లేదు, బట్ ఇవి మంచి కోసమే కాబట్టి ఇంప్లిమెంట్ చేయని చెప్తుంది. సో దట్ ఈస్ ఆర్టికల్ 39B ఏం చెప్తుందంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఫర్ ద కామన్ గుడ్. అంటే మనకి మెటీరియల్ రిసోర్సెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎస్ గూడ్స్ కానీ పీడిఎస్లో మనకి బియ్యం అవన్నీ ఇస్తారు, ఇది కూడా మెటీరియల్ రిసోర్సెస్ కిందకి వస్తుంది. ఇలాంటివి కానీ
39C ప్రివెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, అంటే ఒక పర్సన్ దగ్గర ఎక్కువ వెల్త్ ఉండడం, ఎక్కువ మనీ ఉండడం, ఎక్కువ ల్యాండ్ అక్వైర్ చేసుకోవడం, ఇలాంటివి ఈ యొక్క ఆర్టికల్ 39B 39C చెప్తుంది. సో ఇవి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ ఆర్టికల్స్ వైలేట్ అయినా కానీ పర్లేదు, సో యూ కెన్ ఇంప్లిమెంట్ అని ఆర్టికల్ 31C చెప్తుంది. సో దిస్ ఈజ్ ద ఆర్టికల్ 14. సో దిస్ ఈజ్ ద టుడే వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియోస్. సో ఐ డోంట్ వాంట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు షేర్ మై వీడియోస్. సో ప్లీజ్ కుడ్ యూ లైక్ మై వీడియోస్, బికాస్ మీరు లైక్ చేస్తే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇంకా నేను కొంచెం ఎక్కువ కష్టపడి ఇంకా మంచిగా వీడియో ట్రై చేస్తాను. సో ఇవి నాకు బూస్టర్లో వర్క్ చేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.